హలో అండి, ఈరోజు డే 13 లంచ్ బాక్స్ రెసిపీ క్యాలీఫ్లవర్ కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈరోజు లంచ్లోకి క్యాలీఫ్లవర్ రైస్తో పాటు డ్రై ఫ్రూట్ చిక్కీ కూడా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చి. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 ఇంచ్ అల్లం ముక్కల్ని పీల్ చేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఉప్పు, జీరా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వెజీస్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను క్యారెట్, ఉల్లిపాయ, బీన్స్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్ ఉడికిన తర్వాత ఇట్లా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటిని వేసి వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న జింజర్ కోకోనట్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. సో అది కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఫైనల్గా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇంతటితో ఆపేసి కర్రీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా రైస్ లాగే కాదండి, చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో రైస్ అంతా వేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని రైస్ అంతా కూడా బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని దించేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.